అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆహ్, నాకు అంటే ఫస్ట్ నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు నేను ప్రస్తుతం దుర్గాపేట డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో ఉన్నాను. 2019లో నాకు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్. అప్పుడు ఇక్కడే సర్జరీ జరిగింది. డాక్టర్ సీతారాం గారు అప్పుడు. అండ్ టీమ్‌కి నేను ఎప్పుడు కృతజ్ఞత నాకు జీవితంలో గుర్తుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో నేను ఇక్కడ తీసుకొచ్చిన మిత్రులకి, నా ఫ్యామిలీకి, ఇంకా 7 ఇయర్స్ మా మిసెస్ అయినా సరే వాళ్ళు మా అంటే ఆ సమయంలో నాకు ఎవరైతే తెలిసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే 1 మంత్ బ్యాక్ నాకు ఐ సర్జరీ జరిగింది. ఫస్ట్ రైట్ ఐ అయింది. నిన్న లెఫ్ట్ ఐ అయింది. ఇది హార్ట్ సంబంధించింది కంప్లీట్. హార్ట్ ప్రాబ్లమ్. ఇది వచ్చేసి బోత్ ఐస్ బోత్ ఐస్. ఇది అది మనకు ఇంకో మన ఇంట్లో అది పెట్టింది. కంప్లీట్ డీటెయిల్స్ అండి. నేను మన ముఖ్యమంత్రి సీఎం గారికి జర్నలిస్ట్ గా ఇప్పుడు నాకు జరిగిన ఈ యొక్క సర్జరీకి సంబంధించిన బిల్స్ మొత్తం వివరాలు అన్ని దీంట్లో ఉన్నాయి. ఇవి నేను సబ్మిట్ చేయబోతున్నాను ముఖ్యమంత్రి గారికి, అలాగే మీడియా అకాడమీకి. ఎందుకంటే జర్నలిస్ట్ గా నేను ప్రజా సంక్షేమం కోసం, ప్రయోజనం కోసం ఆ, ఆ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ రాజ్యాంగం కల్పించినట్టు ఆర్టికల్ 19-21 ప్రకారం అవినీతి అక్రమాలను సృష్టిస్తున్నారు. ప్రశ్నిస్తూనే నేను నా కళ్ళకు నాకు అంటే ఒక మంచి సమాజం, మంచి వ్యవస్థ, సోషల్ జస్టిస్ కోసం నేను పోరాటం చేస్తున్నాను. దాంట్లో భాగంగా నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అయినా కూడా నేను కంటిన్యూ చేశాను కాబట్టి దీనికి సంబంధించిన నా ఈ యొక్క సర్జరీకి సంబంధించిన బిల్స్ అంటే హార్ట్ ఆల్రెడీ నేను ఎక్కువ అయిపోయింది. అది ఐసి మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే నాలాంటి జర్నలిస్ట్ అది ప్రభుత్వం తప్పకుండా సహాయం చేయాలి కూడా. ఆ, ఒకటి ముఖ్యంగా చెప్పదలుచుకుందంటే నాకు ఈ సర్జరీ చాలా క్రిటికల్ అయిందండి. నాకు అంటే కొంచెం చాలా క్రిటికల్ అయింది. డాక్టర్ రవికుమార్ గారు, అలాగే డాక్టర్ సింధు మేడం గారు, అండ్ ఇక్కడ ఉన్న టీం మల్లికార్జున రెడ్డి అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ యొక్క సర్జరీకి చాలా కష్టం అయింది, చాలా అంటే చాలా కష్టమైంది. కానీ వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని చాలా చక్కగా చేశారు. ఆ ఇప్పటికీ చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ, మనకు ఇలాంటి ఆసుపత్రులు హైదరాబాద్ తక్కువ ఉన్నాయి. దుర్గాబాద్ దేశం అంటే వై కిషన్ హాస్పిటల్ సౌజన్యంతో ఐ ఐ ఐ కేర్ జరుగుతుంది. ఇలాంటి ఆసుపత్రిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చు, మంచి ట్రీట్మెంట్ అండి. అయితే ఈ వీడియో ద్వారా ముఖ్యమంత్రిలో తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు, నాలాంటి జర్నలిస్ట్, నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న జర్నలిస్ట్ చెప్తున్నాను. మాలాంటి వారికి నేను సహాయం చేయాలి ప్రభుత్వం ద్వారా. ఇవన్నీ డీటెయిల్స్ చెప్తాను. చూడండి మా ఛానల్, మా న్యూస్ ప్రతి ఒక్కటి కూడా అవినీతి అక్రమాల మీద వాస్తవాలతో తెలియజేస్తాను, కానీ ఎవరికి వ్యక్తిగతంగా ఎంతవరకు ఎఫర్ట్ చేయలేదు. కాబట్టి అలాంటి జర్నలిస్టులకు ప్రభుత్వం తరఫున, మీడియా తరఫున సహాయం రావాలని. ఎందుకంటే నేను ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ దాంట్లో ఏపీ తెలంగాణ సోషల్ మీడియా జర్నలిస్టులో ఉన్నాను. అలాగే తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం స్పోర్ట్స్ పర్సన్ గా ఉన్నాను. చూడండి, నేనంటే ఒక బాధ్యత కూడిన జర్నలిస్ట్ గా అంటే నాకు ఫాషన్ యాదగిరి సార్ గారు, ఆనంద్ వెంకటేశ్వరరావు గారు, ఆ కోటేశ్వరరావు గారు, ఆల్ ఇండియా వర్కింగ్ అధ్యక్షులు, వీళ్ళు నాకు స్ఫూర్తి. ఆ, ఇక్కడ కూడా నేను ఇలాంటి అంటే అవినీతి అక్రమం గురించి అంటే మనకు ఇంతవరకు అలాంటిది రాలేదు. కాబట్టి ఒక విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, మీరు మాలాంటి జర్నలిస్ట్ కి కంపల్సరీ మీరు సహాయం చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ కృష్ణమోహన్, బుర్రాబ దేశం అంటే ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్, విద్యానగర్.